ఖమ్మం పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు విజయాన్ని ఆకాంక్షిస్తూ స్థానిక సీక్వెల్ రిసార్ట్స్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది। ఈ కార్యక్రమంలో తన్నీరు హరీష్ రావు, నామా నాగేశ్వరరావు, పువ్వాడ అజయ్ కుమార్, వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ప్రజలు అందరూ ఆలోచించాలని, బీఆర్ఎస్ను గెలిపించే బాధ్యత అందరిపై ఉందని అన్నారు। తెలంగాణ వాణి పార్లమెంట్ వినిపించాలి అంటే మన గెలుపు ముఖ్యమని తెలిపారు। ఖమ్మం ప్రజలు ఆలోచించాలని, కాంగ్రెస్ వాళ్ల స్వార్థ రాజకీయం కోసం ఢిల్లీ చుట్టూ తిరుగుతూ ఉన్నారని, జిల్లా ప్రజలని పూర్తిగా గాలికి వదిలేశారని తెలిపారు। ప్రశ్నిస్తే ప్రతీకార చర్యలకు పాల్పడుతూ ఉన్నారని ఆయన అన్నారు। 6 గ్యారెంటీలు మొదటి సంతకం అన్నారని ఎక్కడ అవని తెలిపారు। ఒక్క హామీ అమలు కాలేదని అన్నారు। ఈ కార్యక్రమంలో సండ్ర వెంకట వీరయ్య, తాత మధు, లింగాల కమల్ రాజు, కొల్లు నీరజ, వనమ వెంకటేశ్వరరావు, తాటి వెంకటేశ్వర్లు, మెచ్చ నాగేశ్వరరావు, బొమ్మెర రామ్మూర్తి, ఆర్జేసి కృష్ణ, బచ్చు విజయ్ కుమార్, కర్ణాటి కృష్ణ, జిల్లా నలుమూలల నుండి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు। జై తెలంగాణ। గౌరవనీయులు సభాధ్యక్షత వహిస్తున్న మన జిల్లా పార్టీ అధ్యక్షులు, శాసన మండలి సభ్యులు, మిత్రులు తాత మధు గారికి, మన కేసీఆర్ గారి ఆశీస్సులు, మీ అందరి సహకారంతో కాబోయే మన ఖమ్మం పార్లమెంట్ సభ్యులు, మన పార్లమెంటరీ పార్టీ నాయకులు, గౌరవనీయులు పెద్దలు నామా నాగేశ్వరరావు గారికి, గౌరవ రాజ్యసభ సభ్యులు మిత్రులు వడ్డీరాజు రవిచంద్ర గారికి, మన మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు మిత్రులు పువ్వాడ అజయ్ గారికి, గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు వెంకట వీరయ్య గారు, మాజీ మంత్రివర్యులు వనమా గారు, మాజీ శాసనసభ్యులు మచ్చా నాగేశ్వరరావు గారు, తాటి వెంకటేశ్వర్లు గారు, మన జడ్పీ చైర్మన్ సోదరుడు కమల్ రాజు గారు, మన మేయర్ గారు నీరజ గారు, మరి రమణ గారు, కృష్ణ గారు, ఇంకా వేదిక మీద ఉన్న ఉద్యమకారులు, పార్టీ సీనియర్ నాయకులు, మండల పార్టీల ముఖ్య నాయకులైనటువంటి మీ అందరికీ పేరు పేరున శిరస్సు వచ్చి నమస్కారం తెలియజేస్తాము। మా ఖమ్మం జర్నలిస్టులకు కూడా నమస్కారం తెలియజేస్తూ, ఇవాళ మా జర్నలిస్టులు కూడా ఆలోచించాలి, ఏమైపోతుంది ఖమ్మం। నిజానికి 4.5 నెలల కాంగ్రెస్ పాలనలో ఏం కనబడుతున్నాయంటే ముఠా రాజకీయాలు, తిట్లు, దేవుడి మీద ఓట్లు, ఇంకేమైనా ఉన్నాయా? ఇవాళ ఖమ్మంను గాలికి వదిలేసిండ్రు వాళ్ళ కుమ్ములాటలతో। వాళ్ళ కుటుంబ సభ్యులకు టికెట్లు కావాలని ఢిల్లీ చుట్టూ, బెంగళూరు చుట్టూ చక్కర్లు కొడతా ఉన్నారు।